నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దీనికి సంబంధించి దాదాపుగా 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే దీని వెనక చాలా భారీ కుట్ర ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారని చెప్పేసి. మరి దీనికి సంబంధించి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం, ఏంటి మేడం అంటే ఎక్కువగాని బాంబ్ బ్లాస్ట్లకి సంబంధించి, బాంబ్స్ తయారు చేయడానికి సంబంధించి ఇటువంటి ఉగ్రవాద చర్యల్లోని డాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పేసి వింటూ ఉన్నాం ఇప్పుడు ఇందులో కూడాను. సో మీరేం చెప్తారు? మీ అనాలిసిస్ అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ ఎట్లా జరిగింది? కొంతమంది ఐ విట్నెస్లు ఉన్నారు, సీసీ ఫుటేజ్లు రిలీజ్ అయినాయి. వీళ్ళు ఒక చోట పట్టుకోగలిగారు. హర్యానాలో ఒక పట్టుకున్నారు కదండి, మొత్తం 2000 కిలోలు ఏకంగా అది. సో నైట్రోజన్ సల్ఫర్, నైట్రోజన్ ఇంకొకటి ఏంటో కలిపి మొత్తం సల్ఫర్ ఎక్కువ వాడారట. అంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందేమో. నాకంటే సైన్స్ తెలియదు కానీ ఆ బ్లాస్టింగ్ తొందరగా జరిగి ఎక్కువ మందికి హాని జరిగేలాగా వీళ్ళు ప్లాన్ చేశారా? అంటే మనసులో ఎంత క్రుయల్టీ ఉంటే అట్లా చేయగలం అండి. మనం ఒక చిన్న పురుగును కూడా చంపడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, మనకి బియ్యం నుంచి వడ్ల చిలకలను వస్తాయి. అవి చాలా మంది పురుగులు అనుకుని చంపపోతారు, దోమలు అనుకుని. మనం ఏమంటాం, చిచి పాపం వడ్ల చిలకలు, వాటిని చంపకండి, మంచివి అవి, అవి మనకి హాని చేయవు. అది చాలా అందంగా కూడా ఉంటుంది. అలాగా మనం ఒక జీవన్ చంపడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, జరీలు వచ్చినా కూడా సాధారణంగా ఒక సంచిలోకి తీసేసి దాన్ని కట్టేసి పడేస్తాం. అంటే ఇష్టపడం. ఒక హాని చేయటం అనేది మనకి మనసుకి అంగీకరించదు. అలాంటిది మీరు ఎక్కువ మంది తిరిగాడే చోట, అంటే చూడండి మెట్రో దగ్గర, ఒక సిగ్నల్ ఉండే దగ్గర, అంటే ప్రజలు అక్కడ ఎక్కువ తిరుగుతారు, ఎక్కువ మంది చచ్చిపోవాలి అంటే ఎంత వికృత స్వభావం ఉండదు. అంటే మత మౌఢ్యం అనేది నరాన జీర్ణించుకుపోవటం అంటాం, అట్లా జీర్ణించుకుపోయింది. వాళ్ళు డాక్టర్స్ చదివారు, వాళ్ళు ప్రాణం పొయ్యాల్సిన వాళ్ళు, వాళ్ళు సర్జరీలు చేసేవాళ్ళు. వాళ్ళు ఆపరేషన్స్ దేనికి చేస్తారండి? ప్రాణం పొయ్యడానికి చేస్తారు. కానీ ఇలాంటి ఆపరేషన్స్ దేనికండి? ప్రాణం తీయడానికి. అంటే 9 చంపేసి కకా వికలం అయిపోయి అక్కడ చెయ్యెవరిదో తెలియదు, కాలెవరిదో తెలియదు, ముక్కలు అసలు ఏమి తెలియదు. మీకు రాజీవ్ గాంధీ హత్య గుర్తుకొస్తుంది. మీకు ఎందుకు గుర్తుకొస్తుందంటే, నాకు తెలిసి ఫస్ట్ మానవ బాంబు అదేనేమో. అవును మేడం. తాను ప్రజలు మొత్తాన్ని ఒక్క కుదుపు తాను అనే అమ్మాయిని, అంటే అమ్మాయి కంటే వ్యక్తిగతంగా తనేదో దానికి అది కారణాలు వేరే చెప్తారు. అమ్మాయి అట్లా నిర్ణయం తీసుకోవటానికి, ఒక మహిళగా అమ్మాయి, అంటే ఒక అమ్మాయిగా. కానీ ఇది వేరండి. ఇది ఇప్పుడు మతం కోసం మీరు అట్లా చేయటం అనేది, ఇప్పుడు రాజీవ్ గాంధీని చంపారంటే అక్కడ చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈయన పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించటం అక్కడ ఎల్టీటీఈకి ఎదురుగా. అసలు ఎల్టీటీఈని ఫస్ట్ పెంచి పోషించిందే భారతదేశంలో అప్పటి ప్రభుత్వాలే. ఇది తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్లే ఫండ్స్ ఇచ్చారు ప్రభాకరన్ ఒకప్పుడు. అంటే నేను అనేది మంచి ఉద్దేశంతో ఇస్తే అది చెడుగా పరిణమించటం అక్కడ చూసాం మనం. సో అందుకనే మనం కొన్ని సందర్భాల్లో యూ కెనాట్ జడ్జ్, ఇది మంచి చెడు మనం చెప్పలేం, కానీ ఇక్కడ చెప్పగలం మనం. అవును, ఇక్కడ మీకు కాశ్మీర్ నుంచి ఆ కారు తీసుకుని ఇప్పుడు తార్విక్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం 2 వ్యక్తులను ఏదో అరెస్ట్ చేశారు. తర్వాత 3 డాక్టర్స్ లో 2 డాక్టర్స్ కి ముందు వాళ్ళు అంటే భయపడ్డారు. 3వ అతను చాలా భయపడ్డాడు, చెయ్యాలా వద్దా అంటే 3 గంటలు అతను తాత్సారం చేశాడని తెలుస్తోంది. వెయిట్ చేశాడు అని. ఇప్పుడు 2 డాక్టర్స్ అయితే అరెస్ట్ అయ్యారు. 3వ అతను కూడా అరెస్ట్ అయ్యాడా లేదా తెలియట్లేదు. కారులో అయితే 3 మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆత్మాహుతి దాడులనే తెలుస్తున్నాయి. అంటే మనిషి ఏం చేయదలుచుకున్నాడు? ఇప్పుడు మీకు దేవుడి మీద ప్రేమ ఉండొచ్చు, దాన్ని ఎవడు కాదని అంటాం. మూఢభక్తి ఎక్కడా పనికిరాదు, భక్తి ఉండాలి, మూఢభక్తి ఉండకూడదు. కాబట్టి అంటే ఏ మతమైనా కూడా చంపమని ఎక్కడైనా చెప్తుందా? అవును, దానివల్ల అసలు ఏం కలిసి వస్తుంది మీకు? ఇప్పుడు మీరు మొత్తం ఇప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. విడిపోయాక మీ పనులు మీరు చూసుకోండి. ఇక్కడ ఎవడు కూడా మీ అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అయితే వేరే మతం వాళ్ళని ఎవడు కించపరచట్లా. ఇంకా వాళ్లే హిందువులను కించపరుస్తారు. ప్రతి వాళ్ళకి టార్గెట్ ఎవరంటే హిందువులు, హిందూ మతం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లోకుగా దొరుకుతారు, ఎక్కువ మంది వాళ్లే కదా. కానీ వాళ్ళు ఏం అనరు, ఎందుకంటే పరమత సహనం అనేది హిందూయిజం లో ఉంది. వేరే మతాల్లో మరి అది లేదా మనకు అర్థం కాదు. కాబట్టి ఇవాళ ఏదైతే జరిగిందో ఇది చిన్న విషయం కాదండి. అంటే దేశాన్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇవాళ హైదరాబాద్ లో మనకి ఏమంటారు జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా జరగబోతోంది, అందుకని ఇక్కడ కూడా హై అలర్ట్లు ఎక్కడికక్కడ ప్రకటిస్తున్నారు. ఈవెన్ రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేదంటే బస్ స్టేషన్స్ కావచ్చు, అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా ఎక్కడైనా ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే వెంటనే తీసేయటం కాదు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ లో మనకి తెలుసు గోకుల్ చాట్ సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేము. ఎప్పుడు ప్రతి సంవత్సరం అందులో ఉండే బాధితులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి ఒక అతను వీల్ చైర్ కి అతుకుపోయి ప్రభుత్వాలు సహాయం చేయక మనకి వాళ్ళని చూసినప్పుడు ఈ పాపం ఎవరిది అనిపిస్తుంది మనకి. ఏం సాధించారు మీరు? ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, ఒక యువకుడి కలలు భగ్నం అయిపోయాయి. లేదు, యువతులు వాళ్ళ కుటుంబ భారం మోయాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలు ఫర్దర్ గా ఇవన్నీ తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తాయండి. మనం రిక్వెస్ట్ చేసేది ఒకటి, వాళ్ళు వినరు గాని. అసలు వింటేనే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి మేడం సాధారణంగా ఇట్లాంటి స్టోరీస్. అసలు ఎలా చంపేస్తున్నారు అనేది అసలు అంత అందులో పోనీ వాళ్ళు చూడడానికి చాలా అందంగా తెల్లగా బాగుంటారు, వాళ్ళ మనసులు మాత్రం నల్లగా వికృతంగా ఉంటాయి. పూర్తి వికృతంగా. మనిషి అందంగా ఉండడం కాదండి కావాల్సింది, మనసు అందంగా ఉండాలి. మీ మతం చంపమని చెప్పేది ఏది మతం కాదు, అది ఏ మతము చెప్పదు. ఈవెన్ వాళ్ళకి ఖురాన్ లో కూడా చెప్పి ఉండరు నన్ను అడిగితే. ఈ మధ్యంగా ఉండే వాళ్ళే ఇలాంటివి నేర్పిస్తున్నారేమో మనకి తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు. కానీ ఒక బైబిల్లో చెప్పరు, ఒక ఖురాన్ లో చెప్పరు, చెడు చెప్పరు ఎక్కడా కూడా. ఈవెన్ భగవద్గీతలో చెప్పరు, లేకపోతే పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడా చెప్పరండి. సర్వేజన సుఖినో భవంతు అనే మనకి హిందూ మతంలో ప్రతిరోజు చెప్తారు. నన్ను ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ముస్లిమ్స్ అడ్డుకుండేవాళ్ళు, చాలా ఫ్రెండ్స్ నాకు. అమ్మాయి ఏంటి ఎప్పుడు చూసినా దసరా వచ్చిందంటే చాలు ఇంత మైకులు పెట్టేస్తారు, మీరేమో ఏంటి మీరే బాగుండాలని కోరుకుంటారు అని ఏంటో చిత్రంగా మాట్లాడింది ఆవిడ. నిన్నను దసరాకే మేము పెడతాము, ఉత్తి రోజుల్లో మా వాళ్ళు పెట్టరు, మీరు మా ఏరియాకి వచ్చారు మేము మీ ఏరియాకి వచ్చలేము అని క్లియర్ గా చెప్పాను అమ్మాయికి. అంటే మనుషుల్లో ఇంకొకటి, మేము సర్వేజన సుఖినో భవంతు అనే చెప్తామండి. ప్రతిరోజు మా పూజలో అందరూ బాగుండాలని కోరుకుంటాము, మేమెప్పుడు మేము బాగోవాలని కోరుకోము, మరి మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు అని చెప్పాను. అంతే మరి. అంటే నేను అనేది మిస్ఇంటరప్షన్ అంటాం మనం. అంటే మనం ఫస్ట్ మనది తెలుసుకోవండి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనకి మన మతం ఏంటి, లేకపోతే మన మతంలో ఏం చెప్పారు నిజంగా. అంటే చెడు చెప్తే మనమే ఎదిరిస్తాం. మన హిందూ మతంలో అదొక సౌలభ్యం ఉంది, మీకు నచ్చకపోతే మీరు వదిలేయచ్చు, నచ్చకపోతే క్రిటిసైజ్ చేయొచ్చు, ఇది పద్ధతి కాదు అని చెప్పే అవకాశం ఉంది. వేరే చోట్ల అది లేదు. కాబట్టి అందుకని నేను అనేది ఏంటంటే, అసలు మీరు ఎందుకు ఇట్లా అవుతారు? ఇంత చక్కగా చదువుకున్నారు, నమ్మశక్యంగా లేదు, ఇలా చేస్తారా వీళ్ళు అనిపించేట్టుగా ఉన్నారు. ఎందుకని ఇంత మతమౌఢ్యం ఎందుకండి మనుషులకి? అసలు మనిషిని చంపేది మతమేనా? అది మనిషిని మనిషిగా చూడాలని మతం అదేలా మండిపోనని రాశాను ఎప్పుడో నేను ఇంటర్లో. అందుకని మనిషిని మనిషిగా చూడనప్పుడు మనం ఆ మతం పాటించాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎవరికైనా. ఇవాళ ఈ సంఘటన అయితే చాలా దారుణం అండి. కాశ్మీర్ లో ఆ కారు ఓనర్ ని పట్టుకున్నారు, అతని నుంచి చాలా చేతులు మారింది ఆ కారు. అయితే అది కూడా ఒక కుట్రేనా అని కూడా ఆలోచించాలి. మీకు ఆ ప్లానింగ్ లోనే ఒకళ్ళ నుంచి అట్లా వెళ్ళి కావాలని చేశారా? ఇదంతా కూడా అసలు ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎలా చేశారు? తర్వాత 8 గంటలు అసలు కారు ఏమైపోయింది, అక్కడ మాయమైంది. ఆ మాయమైన టైంలో వీళ్ళు టెన్షన్ పడ్డారా? ఇవన్నీ కూడా బయటికి రావాలండి. ఏది ఏమని ఇలాంటి సంఘటనలు మాత్రం మళ్ళా పునరావృతం కాకూడదు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బీహార్ ఇవాళ 2వ విడత ఉంది కాబట్టి సో అక్కడ అస్థిరపరచడానికి బీజేపీ నెగ్గుతుందనే సంకేతాలు రావడంతో టార్గెటెడ్ గా ఇలా చేశారా అంటే, మీ ఓటింగ్ సర్లు మార్చుకోండి, మీరు బీజేపీకి వెయ్యకండి అని ఇండైరెక్ట్ గా చెప్పడానికి చేశారా? ఇందులో ఎవరి కుట్రకోణం ఉంది అనేది కూడా తెలియాలండి. ఇక్కడ కూడా మనకు తెలిసి జూబ్లీహిల్స్ జరుగుతుంది హైదరాబాద్ లో. సో ఇక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు కూడా. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇందులోనే డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంకా బాధాకరం. చదువుకుని ఏం నేర్చుకుంటున్నారు? చదువు సంస్కారం నేర్పాలి కానీ మనిషి ప్రాణాలు తీయాలని డాక్టర్స్ కి నేర్పించకూడదు.